ఒకటి అద్దంకి దయాకర్ మీరన్నట్టుగా అది ఆల్రెడీ ఆలస్యమైంది. సీఎం అయినా మరెవరైనా సరే అతనికి అన్యాయం జరిగిన విషయంలో అందరికీ ఏకాభిప్రాయం ఉంది. ఉద్యమకారుడు కూడా డెఫినెట్లీ ప్రముఖ ఉద్యమకారుడు. లాస్ట్ టైం కూడా ఆయనకు వచ్చినట్టే వచ్చి చేయదారిపోయింది. కాబట్టి అందులో పెద్ద చర్చ లేదు. డెఫినెట్లీ యాక్సెప్టబుల్ అందరిది కూడా. శంకర్ నాయక్ అండ్ విజయశాంతి మీరు అన్నట్టు కొద్దిగా డిబేటబులే. కొన్ని సెక్షన్స్ ఆఫ్ పార్టీలో ఇది అసంతృప్తి, అది ఎందుకు తీసుకున్నారంటే చర్చ. ఇంకో పక్క సీఎం రికమెండేషన్ కాదని వేరే అధిష్టానం దీంట్లో ఇంటర్ఫియర్ అయిందని మీరు అన్నారు కదా, వాస్తవమే, అది కనపడుతుంది. ఎందుకంటే విజయశాంతి సెలక్షన్ మనం ఎవరైనా కూడా ఊహించింది కాదు. 100% అది ఆమె ఎక్కడో పాపం చాలా రిలాక్స్ అవుతున్న సందర్భంలో లేపుకొచ్చి ఈరోజు పిక్చర్ మీద తీసుకొచ్చినది కనపడుతుంది. దానికి కారణం కూడా బహుశా బీసీ వాదం ఏదైతే ప్రబలంగా ఈరోజు పైకి వచ్చిందో మనందరికీ తెలుసు, అది చాలా డెవలప్ అయింది. ఒకప్పటికంటే 10 years కంటే ఉన్నటువంటి ఆ వాదానికంటే ఈ రోజు ఉన్నటువంటి వాదం చాలా పవర్ఫుల్గా మరిచేది. ఈవెన్ మా పార్టీలో ఉన్న తీర్మానం వలన ఓపెన్గా బయటికి పోయి బీసీ వాదాన్ని అసలు మా పార్టీ పక్క పెట్టండి, బీసీ ఉంటే వాడికి ఓటేయండి అనేటువంటి నినాదం, ఇవన్నీ ఆ విధమైనటువంటి పరిణామాలు. సరే ఆయన పాపం సస్పెన్షన్ గురి కావటం కానీ మనం చూసాం. ఎంత సస్పెండ్ చేసినా వాదాన్ని మీరు కాదనలేరు, అంతే కదా. వాళ్ళ యొక్క ఎమర్జ్ అయినటువంటి దాన్ని ఫోర్స్ని మీరు తూసిపారేయలేదు. కాబట్టి ఈరోజు అధిష్టానం ఆలోచించాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. ఈ 13 monthsలో కాంగ్రెస్ పరిపాలన కూడా హామీలు పూర్తిగా మనం నెరవేర్చకపోవడం వల్ల నెగటివ్ ఉంది కొంత. ఆల్ సెడ్ అండ్ మనం ప్రాక్టికల్గా ఉన్నదాన్ని ఒప్పుకోకపోతే ఇక మనం కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు ఉంటుంది అంతే. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు గ్రాస్ రూట్ లెవెల్ లోపల చర్చ వస్తుంది. కాంగ్రెస్ 13 monthsలోనే తన పూర్వ ప్రాభవాన్ని కోల్పోయిందనే మాట వస్తుంది చర్చ. సో ఈ సందర్భం లోపల మొన్న జరిగినటువంటి గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కానీ అదేవిధంగా టీచర్ ఎలక్షన్స్ కానీ అది రిఫ్లెక్ట్ అయింది అందులో. ముందుగా ఇంటెలెక్చువల్స్లోనే ఈ డిబేట్ స్టార్ట్ అవుతుంది ఎక్కడైనా, తర్వాత పెర్క్యులేట్ అవుతుంది గ్రౌండ్ లెవెల్కి. సో ఆ 2 sectionsలో మనకు క్లియర్గా కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని ఆ 2 రిజల్ట్స్ చూపించాయి. దీనివల్ల ఖచ్చితంగా అధిష్టానం చాలా సీరియస్గా దీన్ని వ్యూ చేయాల్సిన అవసరం. ఏ రికమెండేషన్ వచ్చిందో మనకు కూడా తెలియదు, ఈ పేర్లు వాళ్ళతో పంపారో లేదో అది తెలియదు కానీ, బట్ అది ఒక్కసారి ఆ పర్స్పెక్టివ్లో బీసీ పర్స్పెక్టివ్లో ఆలోచించాల పరిస్థితి. మిగిలిన తెలంగాణ కోసం కూడా ఆమె పార్టీ పెట్టి శాంతిని మనం కాదనడానికి వీల్లేదు. ఇప్పుడు సీన్లో లేదు, యాక్టివ్ లేదనే మాటే కానీ గతంలో ఆ కంట్రిబ్యూషన్ మనం కాదన్నాం. ఓ పార్టీయే పెట్టింది పాపం, చాలా తెలంగాణ అంతా తిరిగింది, కష్ట నష్టాలు భరిస్తూ బీఆర్ఎస్లో చేరింది. బీఆర్ఎస్లో చేరినాక ఆమెకు లిఫ్ట్ వచ్చింది. లిఫ్ట్ వచ్చినాక ఒకసారి ఎంపీగా గెలిచింది. కేసీఆర్ పార్లమెంట్లో సందర్భంలో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు చర్చల్లో పాల్గొందా? కేసీఆర్ లేకుండా ఆమెక్కుతుంది. అప్పుడు ఈయన లేడు అసలు ఇంత సీరియస్ బిల్ అయినప్పుడు లేడు. మనోడు అంటుంటారు కదా కేసీఆర్ రాలేదు పార్లమెంట్ తెలంగాణ బిల్లు వచ్చినప్పుడే లేడు, ఇప్పుడు ఎందుకు వస్తాడు అధికారంలో లేనప్పుడు అంటే. ఈ రోజు రావడానికి కారణం బహుశా సంతకం పెట్టకపోతే డిస్క్వాలిఫై అవుతా అని వచ్చుంటాడు కానీ అంతే. అదేదో పెద్ద చర్చల కోసం లేదా పాపం ప్రజలు బాధపడుతున్నారని వచ్చే సందర్భం ఇవాళ అసలు మాయమైపోతాడు, రిలాక్స్ అయిపోతారు. కాబట్టి ఈ రోజు మీరు అన్న పాయింట్ ఏంటంటే ఖచ్చితంగా మంచి నిర్ణయం. శంకర్ నాయక్ కూడా సుదీర్ఘకాలంగా సామాన్య కార్యకర్తగా చాలా విశేషమైనటువంటి కృషి చేసిన వాడు. జిల్లాలో అధ్యక్షుడిగా అంతకుముందు ఒకసారి అంటే పార్టీ బయటికి పోయి మళ్ళీ రావాల్సిన పరిస్థితి ఏర్పడ్డా కాంటెస్ట్ చేసినా కూడా, బట్ డెఫినెట్లీ ఆ సీన్లో ఉన్నాడు ఆయన. మ్యాన్ టు బి రెకండ్ విత్ అంటారు కదా ఇంగ్లీష్లో, ఈజ్ ఎ మ్యాన్ టు బి రెకండ్ విత్. సో నా ఉద్దేశంలో ఈ సెలక్షన్స్ 2 కూడా, ఈ 3వది కూడా దగ్గరైతే ఫోర్గాన్ కంక్లూజన్ ఇవ్వాల్సిందే. ఈ 2 కూడా ఆ సెలక్షన్కి అనుగుణంగా ఉన్నాయని అనుకుంటున్నా. బట్ మీరు అన్నట్టు సీఎం తను అనుకున్న వాళ్ళకి ఇప్పించలేకపోవచ్చు, మనకు తెలియదు. ఇక్కడ మనంతా నరేందర్ రెడ్డి పేరు అదే చెప్పబోతున్నాడు. పేపర్లో అంతా చదివింది నేను కూడా అనుకునేది ఏంటంటే నరేందర్ రెడ్డి పాపం గతంలో ఆయనకు చాలా క్లోజ్గా ఉన్నాడు, నష్టపోయాడు. రాగానే అకామిడేట్ చేసినా ఎంత అడ్వైరీ చేసినా ఎమ్మెల్యే ఎమ్మెల్సీతో సమానం కాదు కదా. సో ఆయనకి ఇప్పించుకుంటాడేమో నేను అనుకున్నా. ఆయన ఒకటి ఫహీమ్ ఖురేషీ పేరు వచ్చింది, ఇద్దరికి మంత్రిని చేయాలని 4 or 5 names క్లియర్గా వచ్చిన దాంట్లో అవి ఏవి కనపడకుండా ఎగిరిపోయి అనూహ్యంగా శంకర్ నాయక్ పేరు, విజయశాంతి పేరు అయితే వచ్చాయి. సో ఐ డూ అగ్రీ టు దట్ ఎక్స్టెంట్. బట్ ఆ మార్పు ఈరోజు అవసరమని అంటున్నాను. ఈ మాత్రం ఆలోచించి ఈ వర్గాలకు మనం ఏదో చేయాలి లేకపోతే ప్రమాదం ఉందనేటిది. ఎందుకంటే గ్రాస్ రూట్ లెవెల్లో ఫేడ్ అవుతున్న మన ఇమేజ్ గురించి దానికి ఇంకా చాలా ఎక్సర్సైజ్ చేయాలి. హామీలు మొత్తం నెరవేర్చాలి, లోకల్ బాడీ పోయే లోపల ఇది జరగాలి, ఇవన్నీ ఉన్నాయి. అండ్ బీసీలకు మేము 42% రిజర్వేషన్ ఇస్తున్నా, వెదర్ ద బిల్ ఈస్ పాస్డ్ ఆర్ నాట్ అని సీఎంఏ చెప్పాడు. మా అధ్యక్షునితో మాట్లాడాను అన్నాడు. ఆయన కాన్సెంట్ తీసుకొని చెప్తున్నా.
మేము 42% ఇస్తాం పార్టీ పరంగా బిల్ పాస్ కానీ కాకపోతే మీరు దమ్ముంటే మీరు కూడా బయటకు వచ్చి చెప్పండి బీజేపీ అండ్ బీఆర్ఎస్ అన్నాడు. కాబట్టి దానికి అనుగుణంగా కూడా విజయశాంతి సెలక్షన్ ఉందని అనుకుంటున్నాను.